హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి వెన్స్డే రోజుది. సో ఇంక ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ అయితే తీసుకొచ్చాము. సో ఇంకా ఫిష్ పులుసు అండ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే పులుసు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అండ్ టమాటో అయితే మిక్సీ చేసుకుంటున్నా. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఆనియన్ టమాటో సపరేట్గా పేస్ట్ చేసుకోవచ్చు. సో తొందరగా అయిపోతుందని రెండు ఒకేసారి పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇవేమో పులుసు కోసం సపరేట్గా తీసుకున్నాను. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటుంది నా దగ్గర. సో ఇంకా అందుకే అల్లం ఫస్ట్ వేయలేదు. సో ఇందులో అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఇంకా ప్యాన్ అయితే పెట్టుకొని ఇంకా పేస్ట్ అయితే ఆయిల్లో వేసేసాను. యాక్చువల్లీ 2 కేజీస్ ఫిష్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 కేజీ తీసుకుంటాము. ఇంకా అదే మా ఇద్దరికి చాలా ఎక్కువ, ఇంకా తినలేము కూడా. కానీ ఈరోజు మార్కెట్లో ఏంటంటే చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి, 4 ఉన్నాయి కూడా. అవి కూడా 2 కేజీస్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా అంతకు తక్కువ అయితే లేవు. సో ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా అంత వెయిట్లో తీసుకోవడం. సో అందుకే పులుసు అండ్ ఫ్రై సపరేట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అయితే బాగా వేయగలనమాట. ఆయిల్ అయితే పైకి తేలాలి. అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని బాగా అయితే వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం, ధనియాల పొడి అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. పులుసు కోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా. సో ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత చింతపండు ఏమో అలాగే వడకట్టుకొని అయితే చింతపండు వాటర్ కూడా వేసేసుకున్నాను. సో ఇంక చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకొని మనకు పులుసుకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో సో అంత క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కళాయి నింపుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫిష్ పీసెస్ అయితే వేస్తాం కదా, అవి దాని నుంచి కూడా వాటర్ అయితే వస్తుంది అనమాట. సో కొంచెం మనకి కళాయిలో కొంచెం వెలితి పెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో పులుసు కోసం కూడా పీసెస్ ఎక్కువైతే తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ పీసెస్ అయితే వచ్చాయి. ఫ్రైకి ఓన్లీ 7 పీసెస్ సైడ్కి పెట్టుకొని పొట్ట ముక్క అండ్ హెడ్ మొత్తం అన్ని పులుసు కోసమే సైడ్కి అయితే పెట్టుకున్నాను. సో అందుకని వాటర్ ఏమో ఆ లెవెల్ వరకు అయితే వేసుకున్నాను, లేదంటే ఫుల్ అయిపోయి బయటకి అయితే వెళ్ళిపోతుంది. పీసెస్ వేయక ముందే సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోవాలి, పులుపు అన్నీ కూడా. సో ఇంకా పులుపు అయితే వేసుకున్నాం, చింతపండు వాటర్ అయితే వేసుకున్నాం కదా. సో అయితే బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది బాగా కరిగిన తర్వాత అన్నీ చెక్ చేసుకున్నాను, కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిపోయాయి. సో అందుకే పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో అన్నీ సరిపోయాయి. సో లాస్ట్లో 2 పచ్చిమిర్చిస్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే పచ్చిమిర్చి కూడా తినొచ్చు అనమాట. సో అందుకే లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకా పీసెస్ అన్నీ వేసేస్తున్నాను. మొత్తం పీసెస్ అన్నీ వేసేసరికి కళాయి అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు కూడా కొంచెం వాటర్ అయితే దిగుతుంది కదా, స్లోగా అయితే పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటతో ఆ స్పూన్తో అయితే కలపకూడదు కదా, ఇంకా పీసెస్ అయితే విరిగిపోతాయి ఫిష్వి. సో అన్నీ అయితే వేసుకున్న తర్వాత ఇంకా కళాయి పట్టుకొని అయితే కదుపుకోవాలన్నమాట. కదుపుకొని పీసెస్ అన్నీ సెటిల్డ్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. కొంచెం స్లోగా అయితే కడాయిని అయితే షేక్ చేసుకున్నాను అనమాట. పీసెస్ అన్నీ లోపలికి వెళ్ళాలి కదా, పులుసు బాగా పట్టాలని చెప్పి. ఇంకా కొంతసేపు అయితే ఇంకా వాటర్ కూడా లీక్ అవుతుంది కదా పీసెస్ నుంచి. సో అందుకని చెప్పి స్లోగా అయితే కదుపుకున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా పట్టేసుకున్నాను, కాలిపోయింది. తర్వాత ఏమో మన దగ్గర క్లాత్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని అయితే కదిపాను. అసలు ఫ్లోలో మర్చిపోయాను అనమాట. ఇంకా కొంచెం వంట చేసినప్పుడు ఇది కామన్ కదా, చేయి కాల్చుకోవడం. సో అలా ఎప్పుడు వంట చేసిన కూడా ఒకసారైనా కాల్చుకుంటాను నేనైతే. ఇంకా పీసెస్ వేసుకున్న 5-10 మినిట్స్కే ఇలాగ ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్లే. ఫిష్ కూడా ఎక్కువసేపు అయితే ఉడకకూడదు, ఒక 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా పుదీనా, కరివేపాకు వేయడం అయితే మర్చిపోయాను, లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మస్ట్ అండ్ షుడ్ కదా, అవి మనం ఏ కర్రీ చేసినా కూడా వేయాలి కదా. పులుసు అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా అంటే నేనేమి వేసాను, పసుపు, కారం, సాల్ట్ అండ్ నా దగ్గర చికెన్ మసాలా ఉంటుంది. బట్ ఫిష్ ఫ్రై కదా, ఇందులో అయితే యాడ్ చేయలేదు. ధనియాల పొడి యాడ్ చేశాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. సో మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్కి సెపరేట్గా స్లోగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి, చాలా ముళ్ళు అయితే ఉన్నాయి. ఈ ఫిష్ కలబొచ్చు అనమాట, అంటే బొచ్చు కొంచెం చిన్నదే నేను చూసాను. ఇంత పెద్ద ఫిష్ నేను ఎప్పుడు చూడలేదు. దట్టు ఇది బ్లాక్ కలర్ ఉంది. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, నేను మార్కెట్లో తీసుకునే వీడియో అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా స్లోగా అయితే అప్లై చేసుకుంటున్నాను మసాలా అంతా. యాక్చువల్లీ మేము తీసుకున్న అతని దగ్గర అయితే అతను ప్రొఫెషనల్ కాదు, బట్ ఎప్పుడో వీక్లీ వన్స్ అలా అమ్ముకుంటారంట. అతనికి కట్ చేయడం అసలు రాలేదు, పెద్ద పెద్ద పీసెస్ అయితే చాలా కట్ చేసేసాడు. ఈ 7 పీసెస్ ఆల్మోస్ట్ ఒక 10 to 14 పీసెస్ అవుతాయి. అంటే ఒక 2 పీసెస్ చేయాల్సింది ఒక పీసే కట్ చేసేసాడు అనమాట. అతని దగ్గర నైఫ్ కూడా అంత ప్రాపర్గా లేదు. సో ఇంకా పీసెస్ కూడా ఈ ఫిష్ ఫ్రై చేయవలసినవి చాలా పెద్దవి అయితే ఉన్నాయి.
చాలా థిక్గా అయితే ఉన్నాయి. ఎలా ఫ్రై ఎంతసేపు చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు ఫ్రై అంటే చాలా ఇష్టము. అన్నీ కూడా పులుసు అయితే చేయలేము కదా, సో అందుకని సెపరేట్గా అయితే కొన్ని ఒక 7 పీసెస్ అయితే తీసుకున్నాను. చూడండి ఆ పీస్ అయితే ఎంత థిక్గా అయితే ఉందో. అవి 2-3 పీసెస్ అయితే చేస్తారు నార్మల్గా మన ఫిష్ మార్కెట్లో అయితే తీసుకుంటే. బట్ ఇతనేమో చాలా పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసాడు. చేసినప్పుడు కూడా చెప్తూ ఉన్నాము చిన్నవి అయితే చేయండి, బట్ అతనికి నైఫ్ కూడా ప్రాపర్గా లేదు కదా, సో ఇంకా మేమే అడ్జస్ట్ అయిపోయాము. నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసిన ఇంత ఆయిల్ అయితే ప్రిఫర్ చేయను, చాలా లైట్గానే వేస్తాను. బట్ ఈ పీసెస్ అయితే చాలా థిక్గా ఉన్నాయి కదా, సో అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పీసెస్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక 4 పీసెస్ అయితే వేసుకున్నాను. ఇంకా అవే ఎంతసేపు అయితే ఫ్రై అవుతాయో చూడాలి. చాలాసేపు అయింది చూడండి. ఆ పీస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆయిల్ అసలు ఒక హాఫ్ కూడా రాలేదు, కానీ ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేసాను. వీడియోలో కొంచెంలా కనిపించింది కానీ ఆయిల్ అయితే చాలా ఎక్కువే వేసాను. నన్ను అడిగితే ఫిష్ ఫ్రై కంటే పులుసే ఈజీ అని చెప్తాను. ఎందుకంటే మనం ఇంట్లో మ్యాక్సిమం డీప్ ఫ్రై అయితే చేసుకోము కదా, ఫిషెస్ కానీ ఏమైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్తోనే చేస్తాం కదా. ఇలాగ ఇంకా పీసెస్ పెద్దగా ఉండేటప్పుడు అయితే ఫ్రై అవ్వడం అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. నాకు ఆల్మోస్ట్ ఈ ఫిష్ ఫ్రై అవ్వడానికి 1/2 అవర్ పైన అయితే అయింది. పులుసు మాత్రం చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. ఇంక ఈ పీసెస్ ఒక 2-3 టైమ్స్ అయినా అటు ఇటు తిప్పైతే ఫ్రై అయితే చేశాను. ఎందుకంటే పైన అయిపోతుంది కానీ లోపల ఫ్రై అయ్యిందో లేదో మనకు తెలియదు కదా, చాలా థిక్గా అయితే ఉన్నాయి కదా. సో ఈ ఫ్రై అయితే చాలా టైం అయితే తీసుకుంది. అసలే ఈ సమ్మర్లో ఈ ఫ్రై అయితే నాకైతే ఫుల్ స్వెట్ అయితే వచ్చేసింది. ఇంకా ఇవైతే అయిపోయాను, సైడ్కి అయితే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వేసే ముందు అయితే ఒకసారి చెక్ చేశాను అనమాట, అయ్యాయో లేదని చెప్పి. ఆల్మోస్ట్ అయితే అయిపోయి, బట్ నాకు ఎందుకో ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. మళ్ళీ 3 పీసెస్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ బ్యాచ్లో ఒక 3 అయితే వేసేసాను. ఇవి కూడా బాగానే అయిపోయి. సెకండ్ వే అయితే చాలా ఫాస్ట్గా అయ్యాయి. ముందు ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, సో ఈ నెక్స్ట్ 3 అయితే చాలా ఫాస్ట్గా అయ్యాయి. ఇవి అంత థిక్ కూడా లేవు, చాలా థిన్గా ఉన్నాయి. సో ఇవైతే ఫాస్ట్గానే అయిపోయాయి. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా చికెన్ ఫ్రై చేసినా కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ కదా, నేను కరివేపాకు అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్రైస్లో కరివేపాకు వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కదా, నాకైతే చాలా ఇష్టం కరివేపాకు కూడా. సో ఇంకెప్పుడు ఈ మధ్యన చాలా కరివేపాకు కూడా యూస్ చేస్తున్నాను నేనైతే. సో ఇంకా కరివేపాకు కూడా వేసుకుని కొంతసేపు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. యాక్చువల్లీ మేము 2 kgs ఫిష్ అయితే తీసుకున్నాము, ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద ఫిష్ తీసుకోవడం. సో ఇంకా మా బాబాయ్ కూడా డిన్నర్కి అయితే వస్తారు, సో అదే ధైర్యంతో తీసుకున్నాము. ఎందుకంటే మా పిన్ని ఊరు వెళ్ళారు, బాబాయ్ డిన్నర్కి అయితే వస్తారు. నేను మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇంకా బాబాయ్ కూడా వస్తారు కదా అనే ధైర్యంతో అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ తీసుకున్న 4 పీసెస్ కూడా ఇంకోసారి అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా హాట్ ప్యాక్లోకి అయితే తీసుకున్నాను అనమాట అన్ని పీసెస్. కొంచెం వేడిగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా హాట్ ప్యాక్లోకి అయితే తీసేసుకున్నాను. ఆయిల్ మాత్రం ఎంత లాగిందో తెలియదు. ఫస్ట్ అయితే ఈ పేపర్లోకి తీసుకున్నాను కదా, చాలా ఎక్కువ ఆయిల్ అయితే ఇంకా వచ్చేసింది. సో ఇంకా హాట్ ప్యాక్లో తీసుకున్నప్పుడు సెపరేట్గా ఇంకో పేపర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఫిష్ ఫ్రై అండ్ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను ఈ పులుసు పెట్టి చాలా ఎక్స్పర్ట్ అయిపోయాను ఫిష్ పులుసులో అయితే. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది. ఈసారి నాకు ఫ్రై కంటే పులుసే బాగా నచ్చింది. ఎప్పుడు పులుసు ఉన్నా కూడా రైస్ కోసం ముందు వెయిట్ చేయకుండా ఫస్ట్ అయితే హెడ్ అయితే తినేస్తాం నేను మా మమ్మీ. అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.